గారు నమస్తే అండి. నమస్తే కిషోర్ గారు. ఏంటి అటు 'హరీష్ రావు' గారు అయిపోయింది. తర్వాత 'కేటీఆర్' గారు కూడా అయిపోయింది. ఇంక నెక్స్ట్ వరుసలో ఎవరున్నారు? పోటాపోటీకి? ఎవరినైనా పిలవచ్చు కదా! చట్టం వాళ్ళ చుట్టం. హ్మ్. కాబట్టి ఎవరినైనా పిలవచ్చు. కవిత గారిని కూడా పిలుస్తారట. తర్వాత ఎవరిని చివరికి మాత్రం 'కేసీఆర్' గారిని పిలుస్తారు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇవన్నీ వార్తలైతే వస్తున్నాయి. ఇవన్నీ దేన్ని బట్టి ఉంటాయంటే హ్మ్. ఏదన్నా స్కామ్‌లో ఇరుక్కున్నప్పుడో, లేకుంటే పరువు పోతదనుకున్నప్పుడో, డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగా ఇవన్నీ వస్తుంటాయి. అటెన్షన్ డైవర్షన్. అటెన్షన్ డైవర్షన్ చేయడానికే ఒక్కొక్కరిని ఇంట్రొడ్యూస్ చేస్తారు. హ్మ్. అట్లా ఉంటాడు కేసీఆర్. లాస్ట్‌లో ఏదన్నా మరీ ఘోరంగున్నది, రేవంత్ రెడ్డికి కష్టంగుంది, ఇగ బయట పడలేడనుకున్నప్పుడు ఆయనని తీసుకొచ్చి డైవర్షన్ పాలిటిక్స్ మొదలుపెడతారు. హ్మ్. కాబట్టి వాళ్ళు అనుకుంటే ఎవరినైనా తీసుకురావచ్చు. వాళ్ళ చేతిలో అధికారం ఉంది. హ్మ్. పిలవడానికి వాళ్ళకి అవకాశం కాదు. ఉంది. కాదు. ప్రకాష్ గారు మీరు ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు కాబట్టి ఒకటి అడుగుతా. ట్యాపింగ్ జరగలేదా? అటువంటి ప్రభుత్వం ప్రపంచంలో ఏదన్నా ఉందా? నాకు తెలిసినంత వరకు రెండో నేను రె చదివిన దాన్ని బట్టి 230 1953 నుంచి ట్యాపింగ్ అనేది జరుగుతూనే ఉంటుంది. జరుగుతోంది. ప్రతి ప్రభుత్వం కూడా చేస్తుంది అని నేను చదివా. అంతకుముందు కూడా ట్యాపింగ్‌లుంటాయి. ఇంకో తిరుగుంటాయి. అప్పుడు ఫోన్ లేవు. అవును. ఎప్పుడూ ఏదో ఒకటి గూఢచర్యం అనేది జరుగుతా ఉంటది. హ్మ్. వేగులు ఉంటా ఉంటారు. కోవర్ట్ ఆపరేషన్‌లు ఉంటా ఉంటాయి. హ్మ్. విషయాలు తెలుసుకోవడానికి 100 రకాల ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు గదా! హ్మ్. అది ప్రభుత్వంలో ఒక భాగం అది ఫోన్ ఓహ్! ట్యాపింగ్ అనేది. హ్మ్. అది ఇల్లీగల్ ఏం కాదు. ఓకే. అదేంటంటే ఆహ్, సమాజంలో హింస ఉండగూడదు. ఈ నేరాలు జరగకూడదు. సంఘ విద్రోహ శక్తులు సంఘ ఎవరన్నా విద్రోహ ఉంటే గనక శక్తుల వాళ్ళని వా కట్టడి చేయటానికి. వాళ్ళ గుట్టు బయట పెట్టుకోవాలంటే, వాళ్ళని ప్రూవ్ చేయాలన్నా, నేరాన్ని డిటెక్ట్ చేయాలన్నా, హ్మ్. ప్రివెంట్ చేయాలన్నా, అది ఫోన్ ట్యాపింగ్ అనేది ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ ది అడ్మినిస్ట్రేషన్. రైట్. అది జరగని ప్రభుత్వాలంటూ ఉండవు. మరి ఇంత హడావిడి ఎందుకనండి దానికి? ఎక్సెసెస్ ఉన్నప్పుడు అట్లా జరుగుతది. హ్మ్. అయితే వాళ్ళు కేవలం హోమ్ సెక్రటరీ దీనికో ప్రొసీజర్ ఉంటది. హ్మ్. ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారంగా ఈ ఫోన్ ట్యాపింగ్ ఏ నంబర్‌ల మీద చేయాలనేది వాళ్ళకు హోమ్ సెక్రటరీ ఉత్తర్వులియ్యాలి. ఓకే. ఆ! ఆ ఉత్తర్వుల ద్వారా ఏవైతే నంబర్‌లొస్తాయో వాటిని మాత్రమే ట్యాపింగ్ జేయాలి. ఒకవేళ గనక ఆ ఉత్తర్వులలో లేని నంబర్‌లను హ్మ్. అడిగినా గూడా టెలిఫోన్ డిపార్ట్‌మెంట్ వాళ్ళు అవకాశం ఇయ్యగూడదు. ఓకే. ఒకవేళ అధికారుల ఒత్తిడికి లొంగి ఇచ్చినా గూడా హ్మ్. వీటికి ఆధారాలేముండవు. ఉండవు. ఏముండవు. మరి ఇప్పుడు సిట్ విచారణ అనంటే దేని బేసిస్ మీద వాళ్ళు కూర్చొని క్వెషన్ చేస్తున్నారు? ఒక ఏంటి వాళ్ళ దగ్గర సెన్సేషన్ ఉన్నది? జేయడానికి హ్మ్. ఇది ఒక డైవర్షన్ 7 గంటల పాటా? 7 గంటల్లో అవసరం ఏమున్నదాడ? ఒక 10 నిమిషాలల్లా వాళ్ళని అడిగిన ప్రశ్నలు 10 నిమిషాలు పడతది. అంతకంటే ఎక్కువ పట్టదు. హ్మ్. అది ఆధారమే లేదు గదా! అసలు వాళ్ళని పిలవాలంటే గూడా, ఇప్పుడు ఒక మాజీ మంత్రిని విచారణకు పిలవాలంటే, ఒక ఎమ్మెల్యేని విచారణకు పిలవాలంటే, అంతకంటే ముందు ఆధారాలుండాలి. హ్మ్. నిజంగానే ట్యాపింగ్ జరిగినట్టు, అది ఈయన ఆదేశాలతోనే వాళ్ళ ఫోన్‌లు ట్యాప్ అయినట్టు, హ్మ్. ఆ ట్యాప్ చేసిన అధికారి గూడా కన్ఫెషన్ జేసి, ఆయన మేజిస్ట్రేట్ ముందట పలానా ఎమ్మెల్యే ఎందుకంటే పోలీసుల ముందట కన్ఫెషన్ పోలీసులు చేసినా గూడా చెల్లదు. ఓకే. కాబట్టి ఒక మేజిస్ట్రేట్ ముందట ఒక స్టేట్మెంట్ రికార్డ్ చేసి, హ్మ్. ఆదేశాలతోనే జరిగిందని చెప్పి హ్మ్. ఆ వ్యక్తి జెప్పాలె. ఫలానా వ్యక్తి ఆదేశాలతో జరిగింది. ఫలానా మంత్రి ఆదేశాలతో జరిగిందని వాళ్ళు చెప్పాలె. ఓకే. ఇదేది లేకుండా హ్మ్. నేరుగా విచారణకు పిలవడం అదేందంటే ఇది డ్రామా అని అర్థమైతుంది. 24-26 వరకు ఏం జరిగింది? ఆ తర్వాత ఏం జరుగుతోంది అనేది ఇప్పుడు అందరూ ఆలోచిస్తూ ఉంటారు. అంటే ఈ 2 2 ఏళ్ల పాటు ఏం చేశారు? ఆధారాలుంటే 2 సంవత్సరాలు ఎందుకు పడతది? హ్మ్. ఇప్పుడు అప్పుడే వార్తలొచ్చాయి. యెస్. హార్డ్ డిస్క్‌లన్నీ గూడా 2024 మార్చిలో. హ్మ్. డిస్ట్రాయ్ చేశారు అని డిస్ట్రాయ్ చేశారు మొత్తం అంతా అని చెప్పి. వచ్చింది. హ్మ్. అవి డిస్ట్రాయ్ చేసినాక ఆధారాలు ఏం దొరుకుతాయి? అంతే. ఓ నిజంగానే జరిగుంటది అనుకుందాం. అంటే ప్రభుత్వం ఎందుకు డిస్ట్రాయ్ చేస్తది అంటే, కొన్ని విషయాలు బయటికి పోవద్దు కాబట్టి. హ్మ్. ఈ తీవ్రవాదులకు సంబంధించినవి కావచ్చు, ఇంకోటి కానీ కావచ్చు, ఇక్కడ ఇంకోటి కావచ్చు. తీవ్రవాదుల సమస్య ఇవేం రావట్లా. హ్మ్. హీరోయిన్‌లు, హీరోయిన్‌లది వ్యవహారము, ఆ హీరోయిన్ తర్వాత ఇంకో వ్యవహారము, అహా! పర్సనల్ ఇమేజెస్‌ని డ్యామేజ్ చేసే వ్యవహారాలు మీకు ఇట్లాంటివన్నీ మీ బయటికి తీస్తున్నారు. మీ అంటే ప్రచారమైంది. హ్మ్. బట్ డిపార్ట్‌మెంటే ఖండించింది. హీరోయిన్‌లది ఎవరిది ట్యాప్ కాలేదు ఫోన్ అని. హ్మ్. ఫోన్ ట్యాపింగ్‌లో సో, అలాంటప్పుడు ఇంకా మొన్నటి వరకు కేటీఆర్ గారి మీద ఏ రకమైన ఆరోపణలు చేస్తున్నారో, ఆ ఆరోపణలు నిజం కాదని చెప్పి పోలీసుల ద్వారానే చెప్పించుకున్నారిప్పుడు. జరిగిందది. హ్మ్. పోలీసుల ద్వారానే క్లియర్ అయిపోయింది. రైట్. ఓకే. అయితే చాలా దారుణం కొన్ని ఛానెల్‌లో అయితే కొంతమంది ఆ డైరెక్టర్ అన్నోడు ఒకడు
ఇట్లా కిటికీలకెళ్ళి ఇట్లా తీసి చూసినట్టే చెప్తాడన్నట్టు. ఇట్లా జరిగింది. ఇక ఆయన చెప్పింది కొంచెం అయితే తంబులు ఇంకా అది ఘోరంగా పెడతారు. నేనన్నా ఒక ఛానల్‌లో హ్మ్. వాడు కనబడితే బూట్ కాలుతోని తంతావాడిని. ఆధారాలు చూపెట్టకుండా అట్లా పిచ్చి మాటలు మాట్లాడొచ్చా? వాడెవడైతే నాకేంది? యెస్. అంటే మాలాంటి వాళ్ళకు ఒక ఆవేశాన్ని తెప్పించి, పరుష పదాలు మా నోట్లో నుంచి వచ్చేటట్టు చేసిన పుణ్యాత్ముడు ఒకడున్నాడు. ఓకే. వాడిని అడ్డం పెట్టుకొని పిచ్చి ఛానళ్ళన్నీ కొన్ని ఆ! అంటే ఇప్పుడు ఈ కిషోర్ గారు హ్మ్. ఛానళ్ళ గురించి కూడా చెప్తాం మీ దానిలో. ఓకే. ఏం చేసినా కూడా యూట్యూబ్ వాడు డబ్బులిత్తలేడు. హ్మ్. అయితేనేమో బ్లాక్‌మెయిల్ చేసన్నా డబ్బులు సంపాదించాలె. ఓకే. ఇప్పుడు ఒకరిని టార్గెట్ చేసి ఇట్లా అబద్ధాలు ఇవన్నీ అబద్ధాలన్నీ ఆరోపణలన్నీ హ్మ్. చేస్తా ఉంటే, ఇక విసుగొచ్చి వాళ్ళే ఫోన్ చేసి పిలిపిస్తారు. "ఏందిరా నీ బాధ? నన్ను పట్టుకున్నావు. నా మీద కంటిన్యూ‌గా నా మీద నా మీద ట్రోల్ చేస్తున్నావు. హ్మ్. ఏంది" అంటే ఎందుకు నన్ను విసిగిస్తున్నావు అని అడుగుతారు. హ్మ్. "ఏం లేదు సార్ మీరు పిలిచారు కదా! ఇంకేముండదులెండి. మమ్మల్ని కూడా చూసుకోండి సార్" అంటాడు. అది అయిపోయింది. అయ్యని డబ్బులు ఆశపడతారు. అంతే. ఎందుకంటే హ్మ్. వీళ్ళేమో ఫీల్డ్ వదిలిపెట్టారు. ఇప్పుడు యూట్యూబ్ వాడు నాకు తెలిసి ఒక 3, 4 ఛానెల్‌లు తప్ప యూట్యూబ్ ఛానెల్స్ ఏవి కూడా సెల్ఫ్ సఫిషియెంట్‌గా లేవు. ఓకే. ఇక వాళ్ళు ఎక్స్‌ట్రా ఇన్‌కమ్ కావాలి. బ్లాక్‌మెయిల్ రాజకీయాలు చేయాలి. అట్లా కొన్ని ఛానెల్‌లు చేస్తున్నాయి. హ్మ్. కొందరు స్ట్రగుల్ అయితున్నారు. కొందరు వాళ్ళు అమెరికాలో ఉండి ఇక్కడ ఛానెల్ నడిపే వాళ్ళున్నారు. వాళ్ళకి అక్కడొచ్చిన ఇన్‌కమ్‌ని ఇక్కడ పెట్టుబడి పెడతా ఉన్నారు. కానీ కొంతమంది నిజాయితీగా చేస్తున్నారు. ఇప్పుడు నేను ఒక 30, 40 ఛానెల్‌లు నా ఎంబడి పడ్డాయి. నేను ఓన్లీ ఒక 5, 10 ఛానెల్‌లనే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నా? ఎందుకంటే ఈ దందాలల్లో నేను ఉండొద్దు. హ్మ్. ఈ ఈ వీళ్ళు నిజాయితీగా ఉండే వాళ్ళతోనే ఉండాలే అని నన్ను నేను కట్టడి చేసుకొని ఒక గీత గీసుకున్నా. గీత సో, ఆ దాటిపోకూడదు అని. గీతలో సత్యాగ్రహి ఉంది. ఉన్నది కాబట్టే కదా నీ దగ్గర రెగ్యులర్ వచ్చేది. ఓహ్! అయితే అట్లా కొన్ని ఛానెల్స్ అదే పనిగా దుష్ప్రచారాలు చేస్తున్నాయి. హ్మ్. వాళ్ళే చెప్పారు గదా! అంటే హీరోయిన్‌ల ఫోన్‌లు దుష్ప్రచారాలు ఎక్కడి దాకా వెళ్తున్నాయంటే వ్యక్తిత్వ హననం వరకు ఎడుతున్నాయి. అన్నప్పుడు డెఫినిట్‌గా కేసులు పెట్టాలి. హ్మ్. డిఫమేషన్ ఎయాలి. అట్లా 1, 2 సార్లు డిఫమేషన్ ఏస్తే, ఆధారాలు చూపెట్టమని డిఫమేషన్ ఏస్తే ఇగ దానికి ఇంకోసారి వాళ్ళు ఆ పని చేయరు. హ్మ్. బట్ వీళ్ళు సైలెంట్‌గున్నారు. ఎన్ ఎంతోమంది ఇట్లా చేస్తుంటారు. ఎవరినైనా మనం పెడదాం అన్నట్టుగా వాళ్ళ కర్మాన వాళ్ళే పోతారని చెప్పి వదిలేసుకొని కూర్చున్నారు. హ్మ్. నేను కూడా ఒకరోజు మెసేజ్ పెట్టాను కేటీఆర్ గారికి. హ్మ్. ఉపేక్షించొద్దు ఇటువంటి వాటిని. హ్మ్. అది పిచ్చి ముదిరింది వీటికి. హ్మ్. అని చెప్పి వ్యక్తిత్వ హననం చేస్తున్నారు. చూసి చూడనట్టు వదిలేసే పరిస్థితి లేదు అని చెప్పి పెట్టాను. రైట్. అంటే అయినా గూడా ఆయన వాటి మీద ఏం దాడి చేయలేదు. అట్లా మాట్లాడేటోళ్ళ మీద దాడి చేయలేదు. హ్మ్. వదిలేసిండు. ఇంకోటేందంటే ఒకవేళ కేటీఆర్ చేయమన్నాడు ఫోన్ ట్యాపింగ్ అని అనుకుందాం. అధికారి ఎందుకు చేయాలా? రైట్. అధికారి చేయకూడదు గదా! ఇప్పుడు అదేంటి హోమ్ సెక్రటరీ నుంచి పర్మిషన్ తీసుకోవాలి. ఆదేశాలొస్తే తప్ప ఆదేశాలొస్తేనే చేయాలని ఏం అంటారు. చెప్పాలి అతను? హ్మ్. సార్ మీరు ఏ నంబర్‌లో అయితే చేయమంటారో మీరు హోమ్ సెక్రటరీ గారి ద్వారా మాకు ఇప్పియండి. హుహు. చేస్తాను. హ్మ్. అంటే ఏం చేస్తాడు? ట్రాన్స్‌ఫర్ చేస్తాడు. అంతే. అంతకుమించి చేయగలేదేముంది? మరి ఇవన్నీ తెలుసు గదా! సిట్ అనేది ఎందుకొచ్చింది? సిట్ అనే వాళ్ళకి సంబంధించి ఈ అధికారులంతా గూడా మాజీ మంత్రులనిను వాళ్ళని ఎందుకు విచారణ కింద ఇప్పుడు పిలుస్తున్నారు? సిట్‌లో ఉన్నదెవరు? ఆ! సజ్జనార్ గారు ఉన్నారు. ఇవాళ ఆయన ఇక్కడ సిటీ కమిషనర్ కాబట్టి సిట్‌లో ఆయనను పెట్టారు. హ్మ్. ఫోన్ ట్యాపింగ్ అయిన పీరియడ్‌లో హ్మ్. కౌంటర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్. రైట్. ట్యాపింగ్ వాళ్ళకి తెలవకుండా జరగదు. ఆయన ఫోన్ ట్యాపింగ్ చేయడం వల్లనే ఫేక్ ఈమెయిల్ ఐడీలు క్రియేట్ చేయడం వల్లనే చాలా రాష్ట్రాలల్ల ఐఎస్ఐఎస్ తీవ్రవాదుల ఆగడాలను సజ్జనార్ అరికట్టగలిగాడు. సజ్జనార్ ప్రత్యక్ష బాధ్యత లేకుంటే ఆయన టీమ్‌లో ఉన్నవాళ్ళో నాకు తెలియదు గానీ, ట్యాపింగ్ చేయడం వల్లనే గదా! ఐసిస్ కార్యకలాపాల్ని అని కట్టడి చేయగలిగారు. అరికట్టగలిగారు గదా! హ్మ్. కట్టడి చేయగలిగారు. హ్మ్. చాలా గుజరాత్ లాంటి మధ్యప్రదేశ్, మహారాష్ట్ర లాంటి ప్లేస్‌లలో విధ్వంసక చర్యలను ముందే పసిగట్టి ఆపగలిగారు. అసలు ట్యాపింగ్ చేయాల్సిందే అట్లాంటి వాటి కోసం. వాటి కోసమే జేస్తారు. హ్మ్. సక్సెస్‌ఫుల్ అయ్యారు. రైట్. వ ఆ టైంలో తెలంగాణ గవర్నమెంట్ టాప్‌లో నిలబడ్డది వీళ్ళ ఆగడాలను అరికట్టడంలో. దేశ భద్రతకి ఎక్కడైతే విఘాతం హ్మ్. కలిగిస్తా మీరన్నట్టుగా ఇందాక టెలిగ్రాఫ్ హ్మ్. యాక్ట్‌లో గూడా దేశ భద్రతకి ఎక్కడైతే విఘాతం కలిగించే శక్తులుంటాయో వాటి కదలికల్ని కనిపెట్టడానికని జెప్పి ట్యాపింగ్ అనేది జరుగుతుంది. అవును. అయితే మీరు కాదన్నా, నేను కాదన్నా అదక్కడ జరిగేది అదే అక్కడ. అయితే అక్కడక్కడ ఎక్సెసెస్ ఉన్నా గూడా ఆ! అధికారులు నిజాయితీగా ఉండాలి. ఓకే. చేయకూడదు. ఎందుకంటే మనం రాజశేఖర రెడ్డి గవర్నమెంట్‌లో గీత దాటిన అధికారులు ఎంత నిజాయితీ పరులైనా జైలుకి పోవాల్సొచ్చింది. ఇక్కడ గూడా అంతే గదా! ఇట్లా జరుగుతది. ఎందుకు మాకు భార్య పిల్లలున్నారు. నాకు గౌరవప్రదమైన స్థానం ఉన్న సమాజంలో చాలామంది ఐఏఎస్, ఐపీఎస్‌లు కన్ఫర్డ్ ఐపీఎస్‌లు ఇట్లా ఉంటారు గదా! కాబట్టి గ్రూప్ 1 ఆఫీసర్స్ ఉంటారు. డైరెక్ట్ ఎస్ఐ రిక్రూట్‌గా వచ్చి అడిషనల్ ఎస్పీగా
రిటైర్ అయిన వాళ్ళు ఉంటారు. ఉమ్, రిటైర్ అయినా కూడా ఇవి క్రైమ్స్ ఉమ్, వదిలిపెట్టదు డిపార్ట్మెంట్. కాబట్టి ఈ ప్రభుత్వం 5 ఏళ్ళే ఉంటది. ఉమ్, ఈ తర్వాత వచ్చేటోళ్ళు మా ఎంట పడతారనేది భయం ఉండాలి కదా! ఉమ్. అధికారులలో ఒక రకమైన నిజాయితీ లోపించడం వల్లనే కదా! ఓకే. ఆ! రాజకీయ నాయకులు అడుగులకు మడుగులవుతారు. ఉమ్, అట్లా జరుగుతా ఉంటది. ఇప్పుడు ఇదే సజ్జనార్ అందులో కౌంటర్ ఇంటెలిజెన్స్ ఉండి ఫోన్ ట్యాపింగ్ చేశాడు. రాజకీయ నాయకులే చేశాడో లేదో మనకు తెలియదు. బట్ ఆయన చేతిలో అధికారం ఉండే. రైట్. ఇదే ఇంటెలిజెన్స్ ఐజీగా ఉన్న శివధర్ రెడ్డి గారు తర్వాత ఆయన ఇప్పుడు డీజీపీ అయ్యాడు. డీజీపీ అయ్యారు. డీజీపీ అయ్యాడు. ఉమ్, కాబట్టి అధికారులు మారరు. ప్రభుత్వాలు మారుతాయి. పార్టీలు మారుతాయి. ఉమ్, ఇవాళ ఈ పార్టీ ముఖ్యమంత్రి ఉంటాడు. రేపు ఇంకో పార్టీ ముఖ్యమంత్రి ఉంటాడు.